శ్రీ మహాగణాధిపతయే నమః. ప్రపంచంలో పలు దేశాల నుండి ఈ కార్యక్రమాన్ని వీక్షిస్తున్నటువంటి ప్రేక్షకులందరికీ మా నమస్సులు. నమస్కారం రాజు గారు. నమస్కారం అమ్మా. సాహిత్యం వైపు వస్తే మీరేమో మెకానికల్ ఇంజనీర్ అంటున్నారు, పిహెచ్డి చేస్తానంటున్నారు, ఐఐటి అంటున్నారు. మరి ఈ కోవలో ఒక వృత్తిపరంగా మెకానికల్ ఇంజనీరింగ్లో ఉన్న వాళ్ళకి తెలుగు సాహిత్యం మీద ఆసక్తి రావడం ఏంటి? తెలుగు సాహిత్యపరంగా మీరు రాయడం మొదలు పెట్టడం, చదవడం, ఇలా ఈ ఈ రకమైనటువంటి భాషా సంస్కృతి అభిమానం ఇది ఎక్కడి నుంచి వచ్చింది? కాకినాడలో ఉన్నంత కాలం, అంటే కాకినాడలో పుట్టి పెరిగినంత కాలం కూడా ఈ సాహిత్యం అని కానీ, ఈ కళారూపాలు కానీ, డ్యాన్సులు కానీ ఇవన్నీ కూడా ఒక సహజమైన కాకినాడలో ఉండే వాతావరణం మూలాన్ని అబ్బినవే కానీ ప్రత్యేకంగా ఆసక్తి, ప్రత్యేకంగా ఒక రకమైనటువంటి అద్భుతమైన కుతూహలం అలాంటివి లేవు. జీవితంలో స్కూల్కి వెళ్ళడం, లేకపోతే కాలేజీకి వెళ్ళడం, ముఖ్యంగా క్రికెట్ ఆడుకోవడం. క్రికెట్ ఆడుకున్నాక రామారావుపేట శివాలయం దగ్గర ఈశ్వర పుస్తక భాండాగారం అక్కడ ప్రతిరోజు ఏదో ఒక హరికథో బుర్రకథో జరిగేది, లేదా సూర్యకళా మందిరంలో ఒక శాస్త్రీయ సంగీతం జరిగేది, ఒక కూచిపూడి జరిగేది. ఇవన్నీ రొటీన్గా వెళ్ళేవాళ్ళం, చూసేవాళ్ళం, ఐస్ క్రీములు తింటూ ఎంజాయ్ చేసేవాళ్ళం. అంతేగాని అందులోకి మనం ప్రవేశించాలి, అందులోకి చూడాలి కాదు. నేను వెళ్ళిన ఎలిమెంటరీ స్కూల్కి ఎదురుగుండా బిల్డింగ్లో బులుసు వెంకటేశ్వర్లు గారు వ్యాసపీఠం మీద రాసుకుంటూ ఉండేవాడు. బులుసు వెంకటేశ్వర గారు అంటే కేంద్ర సాహిత్య అకాడమీకి మొట్టమొదటి అవార్డు విన్నర్ ఆయన మాకు తెలుగు చెప్పాడు. అక్కడి నుంచి ఆ ఆశీర్వాద బలం పనిపిస్తుంది. ఆయన ఇంటికి రెండిళ్ళ అవతల ఏమన శంకరశాస్త్రి గారు ఉండేవారు, సాల్పల్లి చిట్టిబాబు ఉండేవాడు. అంటే ఆ వాతావరణం అంతా కూడా సాహిత్య వాతావరణం, కళారూపాల వాతావరణం. పిఆర్ కాలేజీ క్వాడ్రాంగిల్లో అద్భుతమైనటువంటి ఇవి జరిగేవి, వారోత్సవాలు జరిగేవి. కృష్ణశాస్త్రి గారు ప్రారంభించిన వారోత్సవాలు, సీతా అనసూయ గారు పుటాపురం నుంచి వచ్చి పాడేవారు. సో ఇవన్నీ కూడా సహజంగా ఉండే వాతావరణమే కానీ ప్రత్యేకంగా ఆసక్తి లేదు, వాటి గురించి దిగరాలి. కానీ కాకినాడ నుంచి ఎప్పుడైతే బొంబాయి ఐఐటి వెళ్ళానో అక్కడ అన్ని జాతుల వారు, ముఖ్యంగా బెంగాలీస్ ఎక్కువ ఉండేవారు. మా డైరెక్టర్ గారు బెంగాలీస్, గుజరాతీస్, ముఖ్యంగా మరాఠీస్, తమిళులు, కన్నడిగులు. వీళ్ళకి వాళ్ళ భాష మీద, ఈ శాస్త్రీయ సంగీతం మీద, బెంగాలీ వాళ్ళకి రవీంద్ర సంగీతం మీద, మరాఠీ వాళ్ళకి వాళ్ళ డ్రామాల మీద ఉండే ఆసక్తి చూసి, మనకు కూడా ఉంది కదా తెలుగు భాష, మనం ఏం చేస్తున్నాము అని ఫస్ట్ కనువిప్పు జరిగింది బొంబాయి ఐఐటిలో వెళ్ళిన మొదటి 20-30 రోజుల్లో. తెలుగు నేల నుంచి బయటికి వెళ్ళాక కానీ దాని ఇది తెలియలేదు. దాని కారణం కూడా చెప్తాం. ఇది ఒకటే కారణం కాదు. క్యాంపస్లో అప్పుడు ఒక 15 తెలుగు కుటుంబాలు ఉండేవి. మొత్తం క్యాంపస్కి 2 అమ్మాయిలు ఉండేవారు. రేఖ రెగేను ఓ అమ్మాయిను, సుమనని ఇంకో అమ్మాయిను. తెలుగు అమ్మాయిలు లేరు. ఈ 15 మంది ఉన్నప్పుడు ఒక 6 మాస్టర్స్ చేస్తున్న స్టూడెంట్స్ ఉండేవాళ్ళం. ఆ మాస్టర్స్ నా క్లాస్మేట్స్ బివై మూర్తి, భాగవతుల యజ్ఞారామూర్తి అని కొల్లూరు అతనిది, పిఆర్కే రావు, పులపాక రామకృష్ణారావు. పులపాక రామకృష్ణారావు ఎవరంటే మన పి సుశీల గారి తమ్ముడు. అతను పి సుశీల గారి తమ్ముడని నాకు ఒక 8 నెలల తర్వాత తెలిసింది. అంతవరకు అతను చెప్పలేదు, తమాషాగా తెలిసింది. అది కూడా ఎలా తెలిసినా కూడా చెబుతా. రోజుని మధ్యాహ్నం ఉంటే వివిధ భారతి మ్యూజిక్ ప్రోగ్రామ్ వచ్చేది రేడియోలో. ఆ రోజున వివిధ భారతి మ్యూజిక్ ప్రోగ్రామ్ సుశీల్ గారు హోస్ట్ చేశారు. ఆవిడ హిందీలో మాట్లాడుతోంది, నాకంతా తెలుగులో వినపడుతోంది.
సో మేము ముగ్గురు ఉంటుంటేనే సుశీల్ గారు ఇదేంటిది ఆవిడ హిందీ బదులు తెలుగు మాట్లాడితే బాగుండు అన్నాను నేను. అంటే అతను ఎవరనుకుంటున్నావు అన్నాడు. ఏమో నాకేం తెలుసు సుశీల్ గారు కదా అన్నాను. మా అక్క అన్నాడు. ఓహో అప్పటిదాకా 8 నెలల తర్వాత మేము కూడా ముగ్గురు కూడా మాట్లాడుకుంటున్నప్పుడు తెలుగు అని వచ్చి తెలుగు భాష తెలుగు సంస్కృతి ఇది. అందులో సుశీల్ తమ్ముడు కదా అంచేత మంచి అవగాహన ఉంది అతనికి. అలాగే మూర్తి మణిపాల్లో చదువుకున్నాడు. అంటే మణిపాల్లో ఉన్నప్పుడు అక్కడ తెలుగు డ్రామాలు ఇవి వేసేవాడు. మూర్తి వాళ్ళ అన్నయ్యను మా అన్నయ్య క్లాస్మేట్స్ మెడిసిన్లో. సో ఆ విధంగా నాకు మొట్టమొదటిసారిగా అసలు ఇది. తర్వాత కిషోర్ నోడు ఉండేవాడు. వాడు మంచి రైటరు, మంచి యాక్టరు. వాడికి సినిమాల్లోకి వెళ్ళాలని ఉండేది. సో 24 గంటలు కూడా ఈ సినిమాల గురించి వీటి గురించి మాట్లాడుకోవడం. సో ఈ కంపెనీ ఎటువంటిదంటే మనం క్యాంపస్లో ఉన్న 30-40 మంది 50 మంది తెలుగు వాళ్ళకి మనం ఏదైనా ఒక సాంస్కృతిక కార్యక్రమం చేద్దాం, ఓ పాటలు పాడిద్దాం, ఓ డ్యాన్స్ పెడదాం అని అలాగా తెలుగు సంస్కృతి మీద పెరిఫరల్ నాలెడ్జ్ ఉపరితలంలో కాకినాడలో ఉన్నది ఇక్కడ ప్రవేశం వచ్చింది. బాంబే ఐఐటీలో మిగతా భాషలు అన్నీ చూసుకున్నాక ప్రవేశం వచ్చింది. ప్లస్ ఆ ఉన్నవాళ్ళలోనే నాగరాజమణి అని ఒకటి ఉండేది, నటరాజన్, తమిళ ఆవిడ, అద్భుతంగా పాడేది. ఆల్ ఇండియా రేడియో ఆర్టిస్ట్ ఆవిడ హైదరాబాద్లో. తెలుగు కావడానికి తమిళ ఆవిడే కానీ తిరుపతి గారు. అలాగే చిట్టుబాబు సహాధ్యాయ హానుడు విశ్వనాథన్ అని చెప్పేసి ఆయన వీణ వాయించేవాడు. సో మాకు సరే సుశీల్ తమ్ముడు ఎలాగా పాడేవాడు. వాడు హిందీ పాటలు పాడేవాడు, తెలుగు పాటలు పాడేవాడు. ఒక ఏడాది 2 ఏళ్ళ తర్వాత తిరుమలరావు గారిని అచ్చు ఘంటసల్లా పాడే ఒక ఆయన వచ్చాడు. సో మంచి టాలెంట్ ఓ నటుడు కిషోర్ ఉన్నాడు. జై చంద్రశేఖర్ అని సరిగ్గా 3 ఏళ్ల క్రితం పోయాడు పాపం చంద్రశేఖరు. సో ఈ గ్యాంగ్ అంతా కలిపి ఓ ఉగాది ప్రోగ్రామ్ అని ఓ ఇదని. సో ఈ విధంగా కళారూపాలు బుక్. అంతకంటే ముఖ్యంగా ఇందాక చెప్పినట్టు మనలో మనమాటగా క్యాంపస్లో 2 ఆడపిల్లలు కాబట్టి బాంబే వెళ్ళిపోయేవాళ్ళం. కొంచెం కలర్స్ కూడా అంటే బాంబే వెళ్ళిపోయేవాళ్ళం. ఐఐటీలోంచి బయటపోవడం పోతే కానీ ఎక్కడి నుంచి మొదలెట్టాము, కొలాబా నుంచి మొదలెట్టేవాళ్ళం. కొలాబాలో పారిశ్రమాలు ఉండేవారు. వాళ్ళు ఎర్రగా బుర్రగా ఉంటారు వాళ్ళు. సో ఏదో అక్కడ సినిమా చూద్దామని చెప్పేసి అక్కడికి వెళ్ళిపోయి అక్కడి నుంచి మొదలెట్టి మాటంగా దాదరు అన్నీ వస్తే సయాన్ దగ్గరికి వచ్చేటప్పటికి షణ్ముఖానంద హాల్ అని ఉండేది. ఇప్పటికీ ఉంది. ఇంకా ఆ షణ్ముఖానంద హాల్ నిజంగా నేను ఇప్పటికి కూడా అక్కడికి వెళ్తే సాష్టాంగ నమస్కారం పెడతాను షణ్ముఖానంద గారికి. మహానుభావులు అక్కడ ఎంతో మంది. ఎందుకంటే అక్కడ మొదటి ఐఐటీలో ఉన్న మొదటి 3-4 ఏళ్లలోనూ నేను చూసినటువంటి మేము ముగ్గురు ప్రతిరోజు అక్కడ ఏముంటే అక్కడికి వెళ్ళిపోయేవాళ్ళం. క్యాంపస్లో చదువు అయిపోగానే తిన్నగా అక్కడికి వెళ్ళిపోవడమే. ఫస్ట్ టైం అక్కడ కేవి మహాదేవన్ నైట్ అని చేస్తే సుశీల, సౌందరరాజన్, శ్రీకాళ గోవిందరాజన్ వీళ్ళందరూ పాడడం, ఎంఎస్ సుబ్బలక్ష్మి, బాలచందర్, బాలమురళి, భీమసేన్ జోషి, చెంబై వైద్యనాథ్ భాగవతార్, సమ్మాంగుడి శ్రీనివాస్ అయ్యర్, పండిట్ రవిశంకర్, బిస్మిల్లా ఖాన్, బడేగుల్లా ఖాన్, చెప్పు మొత్తం అసలు భారతదేశంలో మొత్తం హైయెస్ట్ ఎంటర్టైన్మెంట్ వాల్యూ శాస్త్రీయం దగ్గర నుంచి సినిమా దాకా అన్నిటికంటే అద్భుతమైంది కిషోర్ కుమార్. కిషోర్ కుమార్ లైవ్ చూస్తే ఇవాళ ఈ సినిమా పాటలు వాళ్ళందరూ తప్పట్లు కొట్టు అని చెప్పేసి బతిమాలతో ఉంటారు. కిషోర్ కుమార్ కాలి గోటికి సరిపోరు. కిషోర్ కుమార్ స్టేజ్ మించి అలా మహమ్మద్ రఫీ, మన్నాడే, లతా మంగేష్కర్, ఆశా భోన్స్లే వీళ్ళందరూ కూడా నుంచుని పాడతారు. ఒక కిషోర్ కుమార్ ఒక్కడే అలా అలా స్టేజ్ మించి ఇలా అడుగులు వేసుకుంటూ ఒక్క శృతి తప్పడు, ఒక తాళం తప్పడు, మంచి హుషారు పాటల దగ్గర నుంచి 7 పాటల దాకా కిషోర్ కుమార్ పాడుతున్నాడంటే అసలు మాట్లాడడం వీళ్ళ.
ప్యూర్ 100% ఎంటర్టైన్మెంట్. ఒకసారి బాలుని అడిగాను, నువ్వు అలాగెందుకు చేయట్లేదంటేను, గురుగారు కిషోర్ కుమార్ ఇలా ఉంటాడు. అంటే అంటే ఆ టైప్ ఆఫ్ డైనామిక్ స్టేజ్ మీద డైనామిక్ ఎంటర్టైన్మెంట్ ఆద్యుడు అద్భుతంగా చేసినవాడు. న్యాచురల్ ఎన్నిసార్లు కిషోర్ కుమార్ కనీసం 6 సార్లు చూశాను. సో అలాగా వచ్చినప్పుడు ఒకసారి క్యాంపస్లో డ్రామా వేద్దాం అనుకుంటే, ఓసారి కుక్కపల్లి రావికొండలో డ్రామా వేసాం, ఓసారి బాగుండిపడి రాధాకృష్ణ డ్రామా వేసాం, ఆఖరికి జంజాల డ్రామా ఒకటి వేసాం. అప్పటికి ఇంకా అప్పుడే మొదలుపెట్టాడు అతను. చేసినప్పుడు ఇంక డ్రామాలు ఎక్కడ స్క్రిప్టులు లేవు. అంటే ఎవడో నువ్వేరా అన్నాడు. సో మొట్టమొదటిసారిగా 1968 అనుకుంటాను, 68లో నా మొట్టమొదటి డ్రామా రాశాను. నాటకంతో అంటే నువ్వు ఇందాక అడిగిన ప్రశ్నకి సాహిత్యం మీదకి ఎందుకు మళ్ళీ దృష్టి, అసలు రచన మీదకి ఎందుకు మళ్ళీంది అని అడిగితే, క్యాంపస్లో ఒక డ్రామా వేయడానికి ఇంకెక్కడ డ్రామా లేక మొట్టమొదటిసారిగా ఒక డ్రామా రాశాను. ఆ డ్రామా పేరు బామ్మాయణం. విశేషం ఏంటంటే డైరెక్ట్ చేసిన వాడు జే చంద్రశేఖర్. వాడు నీకు నటించడం చేత కాదు, నీ స్టేజ్ ఎక్కించనని చెప్పేసి నన్ను వేయనిలా అందులో నేను రాశాను. కానీ సో అలాగ నా రచనా వ్యాసంగం 1968లో మొదలైంది. ముందు నుంచి చిన్నప్పటి నుంచి పుస్తకాలు ఎక్కువ చదవడం, పఠనం ఖచ్చితంగా ఉంది. ఎందుకంటే ఆ రోజుల్లో వారం వచ్చేటప్పటికల్లా కిల్లీ బడ్డీ దగ్గరికి వెళ్ళిపోయి ఆంధ్రజ్యోతి, ఆంధ్రప్రభ ఇవన్నీ ఒక 10-15 ఉండేవి. మా ఇంట్లో అందరూ చదువుతారు. సో వెళ్ళి కొట్టుకుని ఎవరు మొట్టమొదటి చదువుతారు, ఎవరు మొట్టమొదటిసారి కొట్టుకునే వాళ్ళం పోటీలు. ఇంకా చదవడం చాలా అలవాటు ఉంది. నేను నా మొట్టమొదటి చదివింది, ఒక పూర్తి పుస్తకం చదివింది మొట్టమొదట నేను ఎస్ఎల్సిలో ఉండగా పెర్రీ మేస్టర్ నవల చదివాను. అది నా మొట్టమొదటి నేను చదివిన పూర్తి స్థాయి పుస్తకం. ఆ తర్వాత ఈ సులోచనారాయణులు, దినపొడులు, అంతకంటే ముఖ్యంగా డిటెక్టివ్ యుగంధరన్ రాజు, వాలి, భగవాన్, అవన్నీ పెట్టేసాం. చదవడం విపరీతంగా ఉండేది. ముందు నుంచి ఆ భాషాభిమానం అన్నది సాహిత్యపరంగా అది ఉంది. కాకినాడ వాతావరణం అనేది చెప్పుకోవాలి దానికి. అక్కడికి మా ఇంటి వాతావరణం. మా ఇంట్లో అందరూ పుస్తకాలు చదివేవారు, అందరూ కూడాను. మా అమ్మ మరీ చదివేది. మా అమ్మ పోయినప్పుడు మా అమ్మ ఆస్తంతా రేకుపెట్లో ఉంటే అందులో పైన ఉన్నది మాళవికాగ్నిమిత్రం, కాళిదాస్ పుస్తకం చదివేది బాగాను అంతా కూడా. సో ఆ విధంగా కళారూపాలకి దూరం కాదు, కానీ అభినవేశం, నిజంగా ప్రవేశం అన్నది బొంబాయిలో మొదటి నాటకంతో మొదలైంది. ఆ రోగం అప్పుడు అంటుకుంది అని చెప్పుకోవాలి. సో అంటే బొంబాయిలో మీకు అనుకోకుండా అందరూ కలవడం, అదే రకమైనటువంటి రుచి ఉన్న వాళ్ళు మిగతా వాళ్ళు కలవడం, ఒక రకంగా భారతీయ సంస్కృతి అంతా అన్ని రూపాలు మీరు ఇందాక పేర్లు చెప్తూ ఉంటే, ఉత్తర భారతదేశం అని కాదు, దక్షిణ దేశం అని కాదు, నాకే ఆశ్చర్యం వేస్తుంది. అంతమందిని మీరు అలా చూడడం నేను వినగలిగాను. అది నిజంగా అదృష్టం. వాళ్ళ చూస్తే ఆశ్చర్యం వేస్తుంది. ఇక్కడ ఇంకోటి చెప్పాలి, క్యాంపస్లో స్వరాంజలి అని చెప్పేసి ఒక శాస్త్రీయ సంగీతం మ్యూజిక్ గ్రూప్ ఉండేది. షేక్ మహమ్మద్ అని రన్ చేసేవాడు. దురదృష్టవశాత్తు వాడికి కానీ ఆ గ్రూప్లో ఉన్న వాళ్ళకి కూడా కర్ణాటక సంగీతం అని ఒప్పుకునేవారు కాదు. హిందుస్థానీయే వాళ్ళకి సంగీతం ఒప్పుకునేవారు కాదు. ఆ టైంలో 1968 ఫిబ్రవరి, డేట్ కూడా చెప్పగలను, బాలమురళి కాన్సెప్ట్ ఉంది షణ్ముఖ హాల్లో. బాలమురళి కాన్సెప్ట్ షణ్ముఖ హాల్లో ఉందని తెలియగానే నేను, రావు, మూర్తి, తర్వాత మా ఇందాక చెప్పిన విశ్వనాథన్ గారు, నాగర సోదమేందరు, ఏమైనా సరే బాలమురళి నా క్యాంపస్లో ఐఐటిలో పాడించాలనుకున్నాం. ఐఐటికి తీసుకొద్దామని కబురు పంపించాం. మేము వెళ్ళాం.
వెళ్తే ఆయన అన్నాడు, ఐఐటి అందరూ స్టూడెంట్స్ వాళ్ళు ఉంటారు కదా, వస్తాను. వెంటనే ఆయన ఒప్పుకోవడం. ఆయనకి సరదా అనమాట కుర్రాళ్ళ దగ్గర పాడడానికి. ఈ స్వరాంజలి వాళ్ళని బాలమురళి ప్రోగ్రామ్ ఉంటే నో, ఓ వాళ్ళు పెట్టమన్నారు. పెట్టమంటే నాన్న గొడవ చేసి డైరెక్టర్ దగ్గరికి వెళ్ళి, డైరెక్టర్ బెంగాలీ వాడు. బెంగాల్ వాడికి అంత యాంటై సౌత్ లేదు. బెంగాల్ వాళ్ళు చూసుకుంటారు, అందుకే మిగతా వాళ్ళ మీద శత్రుత్వం లేదు వాళ్ళకి. డైరెక్టర్ని బతిమాలి చెప్పించి వాళ్ళ చేత వెళతాము. ఇద్దరు ముగ్గురు తెలుగు ప్రొఫెసర్లు ఉండేవారు. ఎలక్ట్రికల్లోను జీకే భాగవత్ గారిని ఉండేవారు, ప్రొఫెసర్ జిఎస్ఆర్ నరసింహమూర్తి గారిని ఉండేవారు, సీనియర్ ప్రొఫెసర్లు. సో వాళ్ళ చేత చెప్పించి బుక్ చేస్తే హాల్ ఇవ్వలేదు, కానీ ఒక పెద్ద క్లాస్ రూమ్ అంటే బెంచీలు అవి లేకుండా ఒక వేకెంట్ హాల్ ఇచ్చారు, అందులో పెట్టుకోండి అని. రాత్రి 9 గంటలకి ఆ హాల్లో చిన్న ఇలాంటి స్టేజ్ వేసి అనిమి కూర్చోబెడితే బాలమురళి, అనవరపు రామస్వామి వైలిన్, దండమూడి రామ్మోహన్ రావు మృదంగం. రాత్రి 9ంటికి భోజనాలకు వస్తే ఒక 150 మంది, అందరూ సౌత్ ఇండియన్స్, తమిళియన్స్ అందరూ వచ్చారు, తెలుగు వాళ్ళు అందరూ వచ్చారు. ఏ మూడ్లో ఉన్నాడో ఆ రోజున మహానుభావుడు. 9ంటికి మొదలెట్టాడు, రాత్రి 9కి ప్రారంభమైంది, 2 అయింది. మాకు నిద్ర వచ్చి వెళ్ళిపోతున్నాం కానీ ఆయన పాడుతున్నాం. అద్భుతంగా పాడు. నేను బాలమురళిని కనీసం 30 సార్లు వినుంటాను, ఇంక్లూడింగ్ అమెరికాలో అట్లీస్ట్ లైవ్. అద్భుతంగా. బాంబేలో కాన్సెప్ట్ని మించి నేను ఇప్పటిదాకా వినలా. మంచి గొప్ప మూడ్లో ఉన్నాడు. అందరూ స్టూడెంట్స్, మేము ఒక 10-15 మంది ఫ్యాకల్టీ తప్ప. సో ఆయనకి మా జనరేషన్కి పాడడం ఆయనకి మహా గొప్ప ఇది వచ్చింది. ఇలా అనుభవాలు చాలా ఉన్నాయి. ఒకసారి మరో మోహన్ సుధారావు డ్రామా వేశాం, ఎన్ఆర్ నంది గారిది, ఎక్స్పెరిమెంటల్ ప్లే అది. ఆంధ్ర మహాసభకి వేసాము, బాంబే ఆంధ్ర మహాసభకి వేసాము. తర్వాత పూనాలో బాలగంధర్వ ఆడిటోరియంలో వేసాం. పూనాలో బాలగంధర్వ ఆడిటోరియం అంటే ఈ ప్రెస్టీజియస్ స్టేజ్, అంటే హైదరాబాద్లో రవీంద్ర భారతి అలాగనమాట. అందు మీద వేసే అవకాశం కూడా వచ్చింది. నేను అట్లీస్ట్ అక్కడ ఒక 15-20 నాటకాలు వేశాను, డైరెక్ట్ చేశాను బాంబే ఐఐటిలో. సో బాంబే ఐఐటిలో ఉన్న 7 ఏళ్ళు ఫ్యాంటాస్టిక్ లైఫ్ ఫ్రమ్ ఆర్టిస్టిక్ పాయింట్ యాజ్ వెల్ యాజ్ ఈ అమెరికా వ్యవహారం దాంతో. అంటే పూర్తి స్థాయిలో ఒక సాహిత్యపరంగా మీరు పూర్తిగా సాహిత్య రంగంలోకి దిగడానికి కారణాలు ఏంటంటే, ఏదో ఆసక్తి ఏర్పడడం వరకు వేరే విషయం. చాలామందికి ఆసక్తి ఉంటుంది, సాహిత్యం అంటే చెవులు కోసుకునే వాళ్ళు చాలామంది ఉండొచ్చు. కానీ ఒక సినిమా అంటే ఇంట్రెస్ట్ ఉందంటే సినిమా తీయాలని కాదు కదా. మీరే ఒక రచయితగా కథల కానీ నాటకాల్లో కానీ పూర్తి స్థాయిలో మీరు రచనలు మొదలు పెట్టడం అన్నది ఎలా? ఇందాక చెప్పాను కదా, వేయడానికి ఇక నాటకాలు లేవు మా దగ్గర, స్క్రిప్ట్స్ లేవు. సో వేరే దారి లేక నేను రాయాల్సి వచ్చింది. కానీ ఒకసారి రాసాక అక్కడితో అవసరం తీరిపోయిందని మరి ఇంకా ఆడలేదు. అవసరం అక్కడితో తీరు కదా. ఒక ఏడాది ఈ నాటకం వేసామనుకో, మళ్ళీ ఇంకో 6 నెలలు పోయిన తర్వాత ఈ దురద ఉంది కదా, ఇది ఒకసారి స్టేజ్ ఎక్కి నాటకం వేసిన తర్వాత అలా పోతుంది. అది మీరు కూడా వేసేవారా మరి? తర్వాత మిమ్మల్ని ఎలా చేశారు? డ్రామాలో వేయలేదు కానీ ఆ తర్వాత అన్నింటిలోనూ వేశాను. సో నటునిగా కూడా మీకు అక్కడ ఒక యాక్చువల్గా నేను డ్రామా రాసే ముందే 4 నాటకాల్లో వేశాను, కిషోర్ రాసిన డ్రామాలు. సో మన దగ్గర సరిగ్గా అయిపోయిన తర్వాత నేను రాయాల్సి వచ్చింది. ఇప్పుడు కిషోర్ 4 నాటకాలు రాశాడు, అవి వేశాం. రావికొండలరావు వేశాం, వండిపాటి రాధాకృష్ణ వేశాం. ఇవన్నీ వేసేసిన తర్వాత అంటే ఇంచుమించు 3-4 ఏళ్లలో నేను ఒక 20 నాటకాల్లో వేశాను. 3వ ఏడు అంటే 1968కి వచ్చేటప్పటికల్లా ఇంక నాటకాలు లేక కొత్త నాటకాలు రాయాల్సి వచ్చింది. ఇప్పుడు మీరు రాసి ఇలా నాటకాలు వేసినప్పుడు రెస్పాన్స్ ఎలా ఉండేది? అక్కడ అందరూ తెలుగు వాళ్ళు వచ్చి చూసేవారా? రెస్పాన్స్ ఎందుకంటే ఉన్నవాళ్ళు క్యాంపస్లో మొత్తం అందరూ కలిపితే 100-150 మంది తెలుగు వాళ్ళు. అంచేత ఏం చేసుకోండి, బొంబాయిలో ఆంధ్ర మహాసభ వాళ్ళని మొత్తం బొంబాయిలో తెలుగు వాళ్ళు అందరికీ కబురు పెట్టి తెప్పించుకునే వాళ్ళం. సో 250-300 మంది నిండేవాడు.
ప్లస్ వాళ్ళకి సీరియస్ డ్రామాలు పనికిరావు. వీళ్ళందరూ సరదా మనుషులు, క్యాంపస్లో ఉన్నవాళ్ళు, ఉద్యోగస్తులు వాళ్ళు. సో వాళ్ళని నవ్వించాలి. సో నా దృష్టి ఎప్పుడు కూడా వాళ్ళకి ఎంటర్టైన్మెంటే కానీ వాళ్ళని తీవ్రంగా క్షోభించేసి, బాధించేసి, ఏడిపించేసి కుదరదు. వాళ్ళు రోజు ఏడి పరంగా వేస్తుంటారు పాపం. మళ్ళీ ఇక్కడ కూడా ఎందుకని. సో అంచేత సరదా నాటకం రాద్దామని సరదాగా నాటకం రాశాం. అది మొదటి నాకు బాగానే వచ్చింది, పర్వాలేదు. విశేషం ఏంటంటే కిందటి నెల ఇక్కడ నాటకోత్సవాలు చేసినప్పుడు అమెరికా కామెడీ నాటకోత్సవాలు కాకినాడలోనూ హైదరాబాద్లో కూడా నాటకం వేశారు. అంటే నాకు ఆశ్చర్యం వేసింది, 50 ఏళ్ల తర్వాత మళ్ళీ ఆ నాటకం మళ్ళీ వేశారు ఇక్కడ అని చెప్పేసి. మంచి నాటకాలు చాలా మీరు ఎలా ప్రారంభించారన్నది వినడం ఆసక్తిగా ఉంది. మంచి నాటకాలు అండి అవన్నీ. ఈ రోజుల్లో వాళ్ళకి కూడా చూపించడానికి వీలుగా ఉండేవి. బాగున్నాయి, ఖచ్చితంగా నాటకోత్సవాలు బాగా జరిగాయి. మంచి సరదా నాటకాలు మీరు రాశారు. సుమారు ఎన్ని ఉంటాయి మీరు రాసిన నాటకాలు? 30 ఉంటాయి. 30 వరకు నాటకాలు. తర్వాత నేను దాన్ని ఏమంటారు, మోనో యాక్షన్స్ ఒక 10-15 చేశాను. వాటి స్క్రిప్ట్ ఉండదు, స్పాంటేనియస్ గా అప్పుడు చెప్పడం. అప్పటికప్పుడు మీరు ఏదో ఒక ఎన్టీ రామారావుని చేసేవాడిని, దుర్యోధనుడు చేసేవాడిని, ఆధునిక దుర్యోధనుడు. అంటే గద బదులు చీపురు పెట్టుకుని జస్ట్ జోకులు చెప్పడం. ఇవన్నీ స్టాండప్ కామెడీలో ఒక పార్ట్ అన్నమాట. ఆ రోజుల్లో అది లేదు కదా ఒక రకంగా. పోలీస్ వెంకటస్వామిని చేసేవాడిని. అంటే ఒక పెద్ద నగరంలో పోలీసు వాడు పొద్దున్నే వచ్చి డ్యూటీకి వచ్చినప్పుడు హట్ ఫట్ ఫట్ అనుకుంటాడు, సాయంత్రానికి అలా నిరసించిపోతాడు. సో ఆ గంట అలా ఉంటుంది అని. ఇవి తర్వాత నాదెళ్ల భాస్కర్రావును ఒకసారి చేశాను. అంటే ఎన్టీ రామారావుకి చేసినప్పుడు ఆ నాదెళ్ల భాస్కర్రావుని నేను ఒకసారి చేశాను. దాని మీద చాలా కాంట్రవర్సీ వచ్చింది అక్కడ. అంటే 2 పార్టీలు ఉన్నాయి అక్కడ. నాదెళ్ల భాస్కర్ ఫర్ పార్టీను, అగెన్స్ట్ పార్టీను, వాళ్ళు కోపడ్డారు. ఇలాంటివి అట్లీస్ట్ ఒక 10-15 చేశాను. ఇంకోటి చేశాను, యాస్ట్రోనాట్ ఆరుముఖం దాని పేరు. అంటే ఒక తమిళ ఒక పూజారి ఆరుముఖం చంద్రమగ్రహానికి వెళ్తాడు. చంద్రమండలానికి వెళ్ళి వస్తే ఒక అమెరికన్ టీవీ యాంకర్ వాడిని ఇంటర్వ్యూ చేస్తున్నాను. అది ఇవన్నీ అడుగుతుంటుంది అనమాట. మీరు చంద్రగ్రహానికి ఎలా వెళ్ళారంటే, అమ్మ రొంబ దూరం. ఇవన్నీ 15-20 మినిట్స్ అవి ఖచ్చితంగా 20 ఇస్తాను. ప్లస్ ఒక 20 ఏళ్ల పాటు ఇంచుమించు ప్రతి యుగాదికి పంచాంగ శ్రవణం అని చేసేవాడిని. హాస్య పంచాంగ శ్రవణం, అసలు పంచాంగ శ్రవణం కాదు. సో స్టేజ్ మీదకి వెళ్ళి పండితుడి వేషంలో వేసుకుని ఆడియన్స్ రండి వాళ్ళు కూర్చోబెట్టి వాళ్ళ జాతకం చదువుతాం అనమాట. అతాబద్ధమే. అదే అలాగా. వాడు ఎవడో నాకు తెలుసు అనుకో, వాడి గురించి నాకు తెలుసు అనుకో, దాని మీద చుట్టూ జోకులేసాడు. ఆడియన్స్ కనెక్ట్ అవుతారు. ఇందులో ఇంపార్టెంట్ ఏంటంటే ఏం చేసినా కూడా ఆడియన్స్ కనెక్ట్ అయ్యేలా చూసుకుంటాం. కనెక్ట్ అయ్యారనుకో, ఏమాత్రం రీజనబుల్గా ఉన్నా కూడా అది వాళ్ళు ఎంజాయ్ చేస్తారు దాన్ని. అలాగే నాకు ఈ అమెరికా హాస్య బ్రాహ్మణ బిరుదు వచ్చింది. ఎవరిచ్చారో నాకు తెలియదు. ఈ అమెరికా హాస్య బ్రాహ్మణుడు ఎవరిచ్చారో నాకు తెలియదు, కానీ నాకు అలాగే వచ్చింది. ప్లస్ నేను రాయడం కూడా కూడా అలా వస్తాయి కాబట్టి. కానీ చాలా మీ రచనలు కానీ మీ నాటకాలు కానీ చూసినప్పుడు అనిపిస్తుంది, హాస్యం అనే దాంట్లో కూడా చాలా హెల్దీ హ్యూమర్. అందరూ ఎవరిని కించపరిచి పుట్టించినటువంటి హ్యూమర్ కాదు అది. ఒక అందరూ కూడా చెప్పను, కానీ ఎందుకంటే అప్పుడప్పుడు ఈ హాస్యం రాసినప్పుడు అధిక్షేపం, వ్యంగ్యం రాయాల్సి. ఆ వ్యంగ్యం రాసినప్పుడు ఎవరి గురించి రాసామో వాడికి ఎక్కుతుంది ఇక్కడ. వాళ్ళు తిట్టుకునే వాళ్ళు ఉన్నారు, డైరెక్ట్గా అనలేరు కానీ మనతోటి. కానీ నువ్వు చెప్పినట్టుగా ఎవరిని నిందించకుండా, ఎవరి వ్యక్తిగతంగా హర్ట్ అవ్వకుండా, వ్యక్తి కంటే వ్యక్తిత్వం ముఖ్యం అనే నమ్మకం నాకుంది. సో ఆ వ్యక్తిత్వం మీద రాసిన అధిక్షేపాలు, వ్యంగ్యాలు ఖచ్చితంగా
నాకు బాగానే వచ్చింది, అవి పర్వాలేదు. అది మంచి హాస్యం అండి మీ రచనలలో. అందరూ అన్ని తరాల వారు, అన్ని దేశాల వాళ్ళు, అమెరికా కథలైనా కూడా భారతదేశంలో కూడా అందరూ చూసుకుని చదివి ఆనందించగలిగే రకంగా ఉంటాయి మీ రచనలు. చాలా సంతోషం.